నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వర్షపు నీరు రోడ్లపై ఉన్న గుంతల్లో నిల్వ ఉంటున్నాయి. దీనివల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్ల మీద చెత్తను శుభ్రం చేయడంతో పాటు మురికి కాలువలు శుభ్రం చేస్తూ ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. కాగా అధికారులు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అశుభ్రత మీద మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు అధికారులు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రోడ్లపై చెత్తాచెదారం లేకుండా చూడాల్సినటువంటి అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం విపరీతంగా పేరుకుపోతుంది. దీనికి తోడుగా మురికి కాలువలో చెత్తను కూడా క్లియర్ చేయకుండా అట్లాగే ఉంచడంతో మురికి కాలువలో చెత్త పేరుకుపోయి పెద్ద ఎత్తున దోమలు కూడా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మున్సిపల్ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగాలు కూడా ఖచ్చితంగా ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని చెబుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ పరిస్థితి మనకు కనిపించడం లేదు. పెద్ద ఎత్తున పట్టణాల్లో అదేవిధంగా గ్రామాల్లో చెత్త పేరుకుపోతూ ఉంది. ముఖ్యంగా మురికికాల్లో కూడా మున్సిపల్ అధికారులు కానీ గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బంది కానీ క్లీన్ చేయకపోవడంతో చెత్త విపరీతంగా పేరుకుపోతుంది. దీనివల్ల ప్రజారోగ్యం దెబ్బతినడం పడగా పెద్ద ఎత్తున అనేక రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కూడా అధికారులతో హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అధికారులు చెత్త చెదారాలు తొలగించకపోవడంతో తాము కూడా ఏం చేయలేని పరిస్థితి ఉందని మాత్రం అధికారులతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక పక్కన జిల్లా యంత్రాంగాలతో పాటు రెవెన్యూ యంత్రాంగం అదేవిధంగా కలెక్టర్లు కూడా ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని ప్రతినిత్యం కూడా మున్సిపల్ ట్రాక్టర్లు గ్రామ పంచాయతీ సంబంధించిన వాహనాల్లో ఖచ్చితంగా చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డుల్లో పోయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కానీ దీనికి విరుద్ధంగా అంటే పూర్తి స్థాయిలో అధికారులు చెప్తున్న విరుద్ధంగా ప్రజారోగ్యంపై మాత్రం అధికారులు దృష్టి సారిస్తున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. ప్రస్తుతం దాదాపుగా మురికి కాలువలతో పాటు తాగునీటిని పంపించేటటువంటి నీటి వాటర్ అంటే ఒక వాటర్ కెనాల్స్ ఈ వాటర్ కెనాల్స్ కూడా చెత్త చెత్త విపరీతంగా పెరుగుపోవడంతో వాటిని ఎవరు క్లీన్ చేయాలని చెప్పేసి ప్రజలతో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరొక పక్కన ప్రజారోగ్యం విషయంలో ఎంత చెప్పినా కూడా పట్టించుకోకుండా వ్యవహరించడంతో ప్రజలు పెద్ద ఎత్తున వ్యాధుల బారి పడే అవకాశం ఉందని కూడా ఇటు పక్కన అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న ప్రధానంగా మనం చూడొచ్చు. చెత్తా చెదారాలకు తోడుగా వర్షాకాలం కావడంతో పెద్ద ఎత్తున రోడ్లపై నీరు పేరుకుపోవడంతో అక్కడ కూడా పూర్తి స్థాయిలో నీరు పెద్ద ఎత్తున పేరుకుపోయి దోమలు వ్యాప్తి చెందడంతో అనేక రకాల వ్యాధుల బారి పడుతున్న ప్రజలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు సంబంధించి మనం చూడొచ్చు. నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, కోదాడ, దేవరకొండ తదితర ప్రాంతాల్లో ప్రధానంగా మున్సిపల్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ప్రజారోగ్యం మాత్రం పూర్తిగా క్షీణిస్తుందని చెప్పవచ్చు. మరొక పక్కన రోడ్ల మీద పేర్కొంటున్న చెత్త చెదారం అదేవిధంగా మురికి కాలువలను కూడా సరిగ్గా శుభ్రపరచకపోవడం పట్ల మాత్రం ప్రస్తుతం అధికారులకు సంబంధించి ప్రజలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జిల్లా అధికారులతో పాటుగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. దృష్టి సారించిన పాటుగా ప్రతినిత్యం ఇటు మున్సిపాలిటీలో అదేవిధంగా అటు పక్కన మరొక పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీల అధికారులు కూడా ఈ విషయంలో పూర్తి స్థాయిలో దృష్టి సారించి ప్రతినిత్యం ఎక్కడ కూడా చెత్త పేరుకుపోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాయి. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునేది డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి అనుగుణంగా కొన్ని మున్సిపల్ అధికారులు మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం ప్రతినిత్యం ఉదయంతో పాటుగా సాయంత్రం కమర్షియల్ ఏరియాలు అవుతున్నాయి, షాపులు అదేవిధంగా హోటల్స్ అవుతున్నాయి, వీటి వద్ద సాయంత్రం కూడా డంపింగ్ యార్డులకు చెత్త తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనివల్ల కొంతమేర అంటే అనుకున్న స్థాయిలో కాకపోయినా కొంతమేర మాత్రం చెత్త చెదారాలు పేరుకుపోకుండా ఉంటున్నట్టు పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాల్లో రోడ్లపై చెత్త పేరుకుపోవడం, ఇదే సమయంలో వర్షాలు కూడా కురడంతో ఆ చెత్తను ఎత్తకపోవడం సరైన సమయంలో ఎత్తకపోవడం వల్ల చాలా ఇబ్బందులు మాత్రం ఎదురవుతున్నాయి. ప్రజలతో పాటు వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా మున్సిపాలిటీతో పాటుగా గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బంది ఈ సీజన్ ఏదైతుందో ఈ సీజన్ పూర్తయ్యే వరకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలను కాపాడాలని అదేవిధంగా ప్రజలను కాపాడడంతో పాటుగా సీజనల్ వ్యాధుల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై ఒక పక్క మున్సిపల్ అధికారులతో పాటు రెవెన్యూ యంత్రాంగాలు కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. ప్రధానంగా మనం చూడవచ్చు. తడి చెత్త, పొడి చెత్త రెండు రకాలుగా వేరు చేసి తడి చెత్తను, పొడి చెత్తను వేరు బుట్టల్లో సేకరించడం ద్వారా భవిష్యత్తులో అంటే ఓన్లీ చెత్తను సేకరించడం తడి చెత్త, పొడి చెత్తను సేకరించడం ద్వారా వీటన్నింటిని కూడా డంపింగ్ యార్డులకు షిఫ్ట్ చేయడం ద్వారా ఎలాంటి రోగాలు ప్రబలకుండా ప్రజలను కాపాడే అవకాశం ఉందని మాత్రం అధికారులు చెబుతున్న పరిస్థితి. దీనిపై ఇప్పటికే ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేయడం అదేవిధంగా ఉదయం పూట చెత్తను తీసుకెళ్లే వాహనాల ద్వారా మైక్ ద్వారా ప్రచారం చేయడం ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా కూడా అనుకున్న స్థాయిలో మాత్రం ప్రజారోగ్యంపై దృష్టి సారించలేదు ప్రజలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రజలతో పాటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కానీ ఇప్పుడు భాగస్వామ్యం కాకపోతే ఈ పరిస్థితి నుండి మాత్రం బయటపడే పరిస్థితి లేదు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడొచ్చు. నల్గొండ టౌన్తో పాటు సూర్యాపేట, భువనగిరి, కోదాడ ఇట్లాంటి ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా మున్సిపల్ శానిటరీ సిబ్బంది అదేవిధంగా గ్రామ పంచాయతీ శానిటరీ సిబ్బంది ప్రజారోగ్యంపై దృష్టి సారించి వీటన్నిటి నుంచి ప్రజలను కాపాడాల్సిన పరిస్థితిని మాత్రం రైతులు ఇటు ప్రజలు అదేవిధంగా మున్సిపల్ అధికారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో రామకృష్ణ 19